హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావ్య అఫీషియల్. ఇవాళ రెసిపీ వచ్చేసి నూడిల్స్ అండి. సో హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని అందులో ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న వెంటనే దాన్ని విడదీయాలండి, ఎమ్మటే అలా ఉంచకూడదు. వేసినాక నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. అందులోనే కొంచెం ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం తీసుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. ఇందాక బాయిల్ చేసుకున్న నూడిల్స్ అనేది సపరేట్ చేసుకొని దాని మీద కొంచెం చల్లని వాటర్ పోసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాక ఒక ఎగ్ అనేది వైట్ వేసుకోవాలండి, ఎల్లో వేసుకోవద్దు. ఓన్లీ వైట్ వేసుకున్నాక ఒక నిమ్మకాయ అంతా రసం పిండేయాలండి. పిండేసినాక ఇంకొక కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆ చికెన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఫ్రై చేసింది కొంచెమే చూపిస్తున్నానండి, మధ్యలో మా పాప ఏడ్చిందని. సో నేను తీసుకుంది మాత్రం 1/2 కేజీ చికెన్ అండి. సో చూసేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేయండి, మీరు కూడా ట్రై చేయండి. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ క్యాబేజ్, కొత్తిమీర తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని అందులోనే కొంచెం క్యారెట్ వేసుకోవాలండి. క్యాబేజ్ అండ్ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అందులోనే చికెన్ పీసెస్ వేయాలి. ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసేయాలండి, ఎందుకంటే కొంచెం అన్నీ మిక్స్ అవ్వాలి కదా. సో అన్నీ మిక్స్ అయ్యాక అందులోనే కొంచెం కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేసినాక ఇందాక బాయిల్ చేసిన నూడిల్స్ అనేది మంచిగా వేసుకోవాలి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టాలండి అది వేసేటప్పుడు. అందులోనే 1 స్పూన్ కారం, టేస్ట్ సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకున్నాక కొంచెం మిరియాల పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ వేసేసుకోవాలండి. మీ దగ్గర వినిగర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. సో అంతా మిక్స్ చేసుకున్నాక చూసేయండి ఎలా వచ్చిందో. సో నెక్స్ట్ కూడా నేను టమాటో కెచప్ వేసుకున్నానండి. కొంచెం మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, ఇష్కి వాళ్ళండి.